నమస్కారం అండి, నేను సీత. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి ఒకటి క్యాబినెట్, రెండోది సహాయ మంత్రిగా సెలెక్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు. అయితే ఒకటి రామ్మోహన్ నాయుడు గారికి, రెండోది సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కి దీన్ని ఫైనలైజ్ చేశారని మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని ఏ బేస్ మీద తీసుకున్నారు, ఏ విధమైన పోర్ట్ఫోలియోస్ ఇవ్వడానికి అవకాశం ఉంది? మనతో పాటు సిఎస్ రావు గారిని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్కారం అండి. ఇప్పుడు రెండు మనకి అనౌన్స్ చేశారు, ఒకటి క్యాబినెట్, రెండోది సహాయక మంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్కి రామ్మోహన్ నాయుడు గారికి కీలకమైన పోర్ట్ఫోలియో రావడానికి అవకాశం ఉందా? ఒకటి. రెండు సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ మధ్యకాలంలో వచ్చి జాయిన్ అయ్యి ప్రూవ్ చేసుకున్నారు, 3 lakhs మెజారిటీతో వచ్చారు. ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఏమి చూసి పార్టీ పెమ్మసాని గారిని కేంద్ర మంత్రికి సిఫార్సు చేసి ఉండొచ్చు? ఇంకా మిగిలిన వాళ్ళు పార్టీలో సమర్థత కలిగిన వాళ్ళు ఉన్నారా లేదా? ఈయన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా తక్కువ ఇచ్చారు. ఓకే, ఒక 3 కేంద్ర మంత్రులు, ఒక 2 సహాయ మంత్రులు, లేదంటే 3 సహాయ మంత్రులు, మొత్తం కలిపి 5-6 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లాస్ట్కి తెలుగుదేశం పార్టీకి ఏంటి, ఒక మంత్రి ఇంకో సహాయ మంత్రి ఇచ్చారు. సో దాంట్లో దీన్ని ఏ విధంగా చూడొచ్చు రావు గారు, ఇంత తక్కువ ఇవ్వడాన్ని? తక్కువ ఇవ్వడాన్ని అంటే ఇప్పుడు నరేంద్ర మోడీని అడగడంలో ఈయన డిమాండ్ చేసి ఉంటారు అనుకుంటున్నారు, డిమాండ్ చేసి ఉంటారు. ప్లస్ అడగమని కూడా చెప్పారు ఈయన. స్టేట్ కన్సర్న్స్ ఇంపార్టెంట్ అన్నారు. స్టేట్ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ఇంపార్టెంట్, ఈ మినిస్టర్స్ కాదు అనేది ఒక పాయింట్. లోకేష్ కూడా అదే అన్నారు. బట్ నితీష్ కుమార్ ప్రపోజల్ పెట్టారు, గట్టిగానే నితీష్ కుమార్ ప్రపోజల్ పెట్టారు. ఆయనకి 12 మంది ఎంపీలు ఉన్నా కానీ ఆయనకి సహాయ మంత్రులు కానీ మినిస్టర్ కానీ ఇచ్చారు. ఓకే, ఒక మూమెంట్లో లోక్సభ స్పీకర్ పదవి కూడా అడిగారు. ఓకే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు తక్కువ ఇచ్చినట్టు అనుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రి పదవులు ఎక్కువగా ఇవ్వలేదు అనేది కొంచెం అది చంద్రబాబు నాయుడు గారు బస్ ఆయన అక్కడ మేనేజ్ చేయలేకపోయారా, లేదా డిమాండ్ చేయలేకపోయారా, లేదంటే స్టేట్కి ఫండింగ్ ఎక్కువ అడుగుతారా, ఇస్తారు అక్కడ కాంప్రమైజ్ అయితే అని చెప్పి అనుకున్నారా? మొత్తం మీద ఒక రకంగా ఇంకొక కేంద్ర మంత్రి పదవి అన్నా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. బహుశా భవిష్యత్తులో ఏమైనా ఇస్తారేమో. ప్రస్తుతానికైతే ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి. దాంట్లో కేంద్ర మంత్రిగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడు 3 సార్లు మూడోసారి ఎంపీ అయ్యారు. కొంచెం అతనికి మల్టీ లింగ్విస్టిక్ టాలెంట్, ప్లస్ పార్లమెంట్లో కూడా బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు ఉంది, వాగ్దాటి ఉంది. నరేంద్ర మోడీకి కూడా ఇష్టమైనటువంటి యంగ్ ఎంపీగా పేరుంది అతనికి. సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ఉన్న వాళ్ళలో గెలిచినటువంటి వాళ్ళల్లో సీనియర్గా 3వసారి గెలిచింది ఆయనే. సో కాబట్టి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అన్ని ఈక్వేషన్స్ లో కలిసి ఆయనకి ఇచ్చారు. ఆయన బీసీ ప్లస్ సో అన్ని క్యాస్ట్ ఈక్వేషన్ ప్లస్ ప్రాంతం ఈక్వేషన్ ఉత్తరాంధ్ర. సో ఈ ఈక్వేషన్ అన్ని చూస్తే కనుక ఆయనకి రాజకీయ నేపథ్యము ఇవన్నీ చూస్తే కనుక ఆయనకి ఇవ్వడం అనేది వివాదం ఏం కాదు, వివాదరహితం అది. కరెక్ట్. ప్లస్ పెమ్మసానికి ఎందుకు ఇచ్చారు? పెమ్మసాని ఫస్ట్ టైం కదా అసలు ఎన్ఆర్ఐ, కొత్తగా వచ్చారు. మరి ఆయనకి ఎందుకు ఇచ్చారు అని అంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీల్లో ఎవరు సీనియర్స్ లేరు, ఆల్మోస్ట్ అందరూ ఫ్రెషర్సే. విజయవాడ తీసుకున్నా, మీరు ఎక్కడ ఏది తీసుకున్నా, చిన్ని తీసుకున్నా కొత్త, భరత్ తీసుకున్నా కొత్త, వీళ్ళందరూ విజయనగరం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కానీ అందరూ ఫ్రెషర్సే, సీనియర్స్ ఏం కాదు. ఇతన్నే సెలెక్ట్ చేశారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకు వస్తుంది అనుకున్నారు. అంటే యాక్చువల్గా ఆయనకు ఇంకోటి ఇస్తుంటే ఆయనకు వస్తుంది అనుకున్నారు, బట్ ఆయనకి లేదు. బహుశా ఆయనకి ఏదన్నా సహాయ మంత్రి ఇవ్వచ్చు నేను అనుకుంటాం మా సమీప భవిష్యత్తులోనే. సో పెమ్మసాన్ని ఎందుకు ఉన్నాళ్ళల్లో పెమ్మసాన్ని ఎందుకు క్రైటీరియాగా తీసుకున్నారు అని అంటే కనుక ఆయన నేపథ్యం తీసుకుంటే చాలా కష్టపడి ఆయన రావడం జరిగింది. చాలా మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే వచ్చాడు, చదువుకోవడం కూడా, డాక్టరు. అంటే అది ఒక్కటే కొలమానం అంటారా? కొలమానని కాదు, ఆయన అతను లైఫ్లో మొత్తం సాధించినటువంటి
ఇష్యూస్ తీసుకుంటే కనుక చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా అతను సమాజం గురించి ఆలోచించాడు. జనరల్గా ఏంటంటే ఒక సంపాదన పెరిగే కొద్ది, కెరీర్ పెరిగే కొద్ది ఇంకా 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 అని వెళ్ళిపోతుంటారు. బట్ బాటమ్ పీపుల్ గురించి పట్టించుకోరు. ఇప్పుడు ఆయన పెమ్మసాని సొంత గ్రామం బుర్రిపాలెం, తర్వాత నర్సరావుపేట ఏరియాలో ఆయన చదువుకున్నారు. ఆ నర్సరావుపేటలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ మనకు ఎంపీగా కంటెస్ట్ చేశాడు కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఇదే పెమ్మసాని చంద్రశేఖరు 2019లో కూడా ఎలక్షన్లో ట్రై చేసి టికెట్ రాకపోయేటప్పటికి కామ్ అయ్యారు. సో రాజకీయాల్లో ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి లీడర్ కాదు, నేపథ్యం కాదు. పైగా ఆయన అక్కడ విలేజెస్ని దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ని కూడా పెద్ద ఎత్తున చదివించడం, ఇవన్నీ కూడా పేదలకి ఒక సేవా దృక్పథం అనేది కొంచెం బాగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. సో ఇప్పుడు ఫ్రెషర్గా గెలిచాడు కాబట్టి ఇంకా అందరికి ప్లస్ గుంటూరు అంటే కొంచెం ఎలాగైనా మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల కంటే కూడా గుంటూరుకే కొంత మొదటి నుంచి ప్రత్యేకత ఉంది. అక్కడ కొంచెం విద్యావేత్తలు ఎక్కువగా ఉంటారని, కొంచెం రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని, ఎడ్యుకేషన్ హబ్, రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే, కమ్యూనిస్టులు కూడా ఎక్కువ మొదటి నుంచి కూడా. విజయవాడ, గుంటూరు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఒక స్టేజ్ లో చాలా బలంగా ఉండేది. సో ఈ కాములు ప్లస్ రాజధాని ప్రాంతం, సో ఇవన్నీ బహుశా అన్ని ఈక్వేషన్స్ తీసుకొని పెమ్మసాన్ని సెలెక్ట్ చేసి ఉంటారు. ప్లస్ ఎడ్యుకేటెడ్, ప్లస్ అక్కడ వాయిస్ వినిపించాలి. గతంలో మనం గల్లా జయదేవ్ని చూసాం. గల్లా జయదేవ్ 2 times వరుసగా గుంటూరు నుంచి ఎంపీకి గెలిచి ఏ విధంగా పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు, రాష్ట్ర సమస్యలను ఏ విధంగా వెలుగెత్తి చాటారు అనేది మనం చూసాం. ముందు ముగ్గురు ఎంపీలు అప్పట్లో, ఎవరు కేసినేని నాని, గల్లా జయదేవ్, ఈయన రామ్మోహన్ నాయుడు. వీళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడు అలాగే గల్లా జయదేవ్ వాయిస్ చాలా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాయిస్ అవకాశం వచ్చినప్పుడల్లా లోక్సభలో బాగా మాట్లాడారు, అందరిని ఆలోచింపజేశారు. నరేంద్ర మోడీ కూడా ఒకనొక సమయంలో ఏంటి వీళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఆయన మిస్టర్ మోడీ అన్నప్పుడు బాగా ఆయన ఫీల్ అయిపోయారు అనేది కూడా అనిపించింది. సో కాబట్టి ఉన్నది ముగ్గురైనా కానీ చాలా బాగా పోరాడారు. సో ఇప్పుడు గల్లా జయదేవ్ లేరు. గల్లా జయదేవ్ ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నారు కాబట్టి ఆ ప్లేస్లో జగన్ ప్రభావం తోటి ఆ ప్లేస్లో ఇప్పుడు పెమ్మసాని వచ్చారు. పెమ్మసాని గల్లా జయదేవ్కి ఏమాత్రం తీసిపోరు. విద్యాపరంగా కానీ, పారిశ్రామికవేత్తగా కానీ, విద్యావేత్తగా కానీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంది పెమ్మసానికి. సో ఆయనకి ఇచ్చినందువల్ల ఏంటంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కొంచెం అక్కడ లైజనింగ్ చేసుకోవడంలో కానీ కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది పెమ్మసానికి. సో అక్కడ మన పార్లమెంట్లో కనుక స్థానం లభిస్తే ఆయనకి అక్కడ కొంచెం లైజనింగ్ చేసుకొని గవర్నమెంట్ తోటి కొంచెం ఫండ్స్ ఎక్కువ రాగలరు. కొంచెం చొరవ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది కదా, కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఫండ్స్ ఎక్కువ తీసుకొచ్చి రాష్ట్రానికి మేలు చేకూర్చేటువంటి కొంచెం క్యాపబిలిటీ మిగతా వాళ్ళకన్నా తనకు ఉంటుంది అనేటువంటి భావనతో ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. సో అక్కడ ఆల్రెడీ బీసీకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఓసీకి ఒకటి ప్లస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఇంకా అన్ని కలిపి ఆయన ఎంచుకుని ఉండొచ్చు. ప్రత్యేకంగా ఆయనకి ఇవ్వాలి అని కాదు కానీ అన్ని రకాల ఈక్వేషన్స్ చూసిన తర్వాత ఇచ్చుంటారు. ఇదండి సామాజిక సమీకరణలు చూసిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్, చిన్న వయసులోనే సో ఆయనకి క్యాబినెట్ దక్కింది. అలాగే పెమ్మసాని గారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఏరియాలో దత్తత తీసుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం, ఎప్పటి నుంచో ప్రజా జీవితంలో అంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి సేవ చేయాలి అనే ఒక సదుద్దేశంతో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆయన ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా అధికారం ఇస్తే కనుక ఆయన డెఫినెట్గా పార్లమెంట్లో గళం వినిపించి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతారని అన్ని సమీకరణలతో ఆలోచించి రికమెండ్ చేసి ఉండడానికి అవకాశం ఉంది అని సిఎస్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.